హాయ్ నేను అచ్చనన్ మాకలందు ఎలా అందరూ వన్న నేనైతే జల్ల పని మీరుగా బాగా అనుకున్నాను. ఈరోజు వచ్చేసి స్కూల్కి వచ్చేసాము. లైక్ చేసి చెప్పేసి పక్కన హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా బుడ్డిదాని మాటలు విన్నారు కదా, సేమ్ యాజ్ టీజ్ నేను చెప్పినట్టే చెప్పింది కదా. ఈ రోజుల్లో పిల్లలతో అట్లా ఉంటుంది మరి. ఎనీవే, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి చాలా రోజుల తర్వాత ఫుల్ డే వ్లాగ్ అయితే చేద్దామని ఫిక్స్ అయ్యాను. అది కూడా గురువారం అనమాట. గురువారం అంటే నాకు చాలా స్పెషల్, సో అందుకని గురువారం నా ఫుల్ డే వచ్చేసి మీకు చూపిస్తున్నాను. వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో అయితే ఇంకెందుకు కలిసి తొందరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. డైలీ మార్నింగ్ పూజ చేసినా చెయ్యకపోయినా ఖచ్చితంగా థర్స్డే మాత్రం కంపల్సరీగా చేసుకుంటానండి. ఎందుకు అని అంటే ఎందుకు నాకు కూడా తెలియదు. నాకు ఫస్ట్ నుంచి సాయిబాబా అంటే చాలా ఇష్టం అనమాట. సో అలాగే కంటిన్యూ అవుతా వచ్చింది. మనం సాయిబాబాని ఏది కోరుకున్నా అది మంచిదైతే కంపల్సరీగా నెరవేరిద్దండి. ఆ నమ్మకం నాకు ఉంది. నాకు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి నేను కోరుకున్న కోరిక ఒకటంటే నాకు బాబు కావాలి, నాకు అబ్బాయి పుట్టాలి అని కోరుకున్నాను. డైలీ అనమాట, గుర్తొచ్చిన ప్రతిసారి సాయిబాబాని అడుగుతూనే ఉండేదాన్ని. నాకు బాబు పుట్టాలి, నాకు బాబు పుట్టాలి అని. నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక పాప ఒక బాబు, ఎలాగైనా ఒక బాబు అయినా ఒక పాప అయినా ఇద్దరు ఉండాలని నాకు ఫస్ట్ నుంచి కోరిక అనమాట. మొత్తానికి సాయిబాబా దయ వల్ల నాకు ఆ కోరిక అయితే నెరవేరింది. దానికి నేను ఫుల్ హ్యాపీ. ఎందుకు అబ్బాయే కావాలా అమ్మాయి అయితే వద్దా అని అనుకోవచ్చు, అలా ఏం లేదండి. మేము ఫస్ట్ నుంచి ముగ్గురు అక్క చెల్లెళ్ళం కాబట్టి నాకు ఒక బ్రదర్ లేడని ఫీలింగ్ ఫస్ట్ నుంచి అలా ఉండిపోయింది. సో అందుకనే ఏమో మేబీ నాకు ఒక అబ్బాయి ఉంటే బాగుండు అని చెప్పి అనిపిస్తూ ఉండేది. ఇక ఇటు మా వారి సైడ్ వస్తే మా బావ గారికి ఇద్దరు ఆడపిల్లలే, నాకు ఫస్ట్ పాపే. చూసుకోండి నా పరిస్థితి. అందరూ ఎవరిని గంటావు ఎవరు గంటావు అని టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఇక మా ఆయన అయితే నాకు డౌటే నువ్వు అబ్బాయిని గంటావో లేదో నాకు డౌటే నాకు నమ్మకం లేదని చెప్పేశాడు. నేనైతే ఫస్ట్ నుంచి కూడా నాకు ఎందుకు అబ్బాయి పుడతాడనే అనిపిస్తుంది అని ఫస్ట్ నుంచి అదే మాట చెప్తూ ఉన్నాను. అనుకున్నట్టే అబ్బాయి పుట్టాడు. నా కోరిక అయితే నెరవేరిపోయింది. ఏ దేవుడు నా కోరిక తీర్చాడో తెలియదు కానీ అందరు ప్రతి ఒక్క దేవుళ్ళకి నా కోరిక తీర్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. అబ్బో, మొత్తానికి ఇవాళ నా ప్రెగ్నెన్సీ స్టోరీ చాలా చెప్పేశానండి. మీకు నా ప్రెగ్నెన్సీ స్టోరీ ఫుల్ గా కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానికోసం స్పెషల్ గా ఒక వీడియో చేసి పెడతాను. ఇక వీడియో విషయానికి వస్తే, ఇక థర్స్డే కదా నేను నాన్ వెజ్ కూడా తిన్నాను అనమాట. మిగిలిన రోజులు ఎప్పుడైనా తింటా, సాటర్డే తినకూడదు అని కానీ అలా ఏమీ లేదు. థర్స్డే ఒక్కరోజు మాత్రం తిన్ను, మిగిలిన రోజు ఎప్పుడైనా తింటాను. ఇక థర్స్డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బొడ్డోడికి అనమాట ఓట్స్ ప్రిపేర్ చేశాను. ఓట్స్ ని ఉడకబెట్టేసి దానిలో కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి చేస్తాను అనమాట. టేస్ట్ బాగుంటది. ఫుల్ రెసిపీ కావాలన్నా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, చేసి పెడతాను. ఇక దోశ వచ్చేసి మాకనమాట, మాకు మా ఆయనకి డింపుల్ పాప మార్నింగే స్కూల్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ లేవగానే నేను చేసిన పని దాన్ని రెడీ చేసేసి టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపించేస్తాను. ఆ తర్వాత నెమ్మదిగా నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. టిఫిన్ వచ్చేసి ఫస్ట్ బాబుకి పెట్టేస్తాను అనమాట. వాడికి పెట్టేస్తే వాడు ప్రశాంతంగా ఆడుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత నేను కూడా ప్రశాంతంగా తినచ్చు. ఇప్పుడైతే వాడిని అస్సలు కుదురుగా పట్టుకోలేకపోతున్నాము. ఒక్క చోట కూడా ఉండట్లేదు, అటు ఇటు వెళ్తూనే ఉంటున్నాడు. ఇదివరకు అయితే చక్కగా ఒళ్ళో పెట్టుకొని పెడితే చక్కగా కదలకుండా అట్లనే ఉండేవాడు. అబ్బాయి ఇప్పుడు అస్సలు కుదురుగా ఒక క్షణం ఉండట్లేదు. బుడ్డోడికి టిఫిన్ పెట్టాలంటే టైం పట్టింది కదా, అందుకని ముందే మా వారికి టిఫిన్ వేసి ఇచ్చేసాను అనమాట. తినేసేసారు. పాపం మా ఆయన అయితే అసలు టైంకి దీన్ని ఎన్ని రోజులు అయిపోయిందో. ఫుల్ వర్క్ టెన్షన్స్. ఎప్పుడు చూసినా ఈ సాఫ్ట్వేర్ అంటే అంతే. శాలరీస్ ఎక్కువ అని అంటారు కానీ అలానే టెన్షన్స్ కూడా బాగా ఎక్కువే ఉంటాయి. నాకు టిఫిన్స్ లో ఏది ఎక్కువ ఇష్టం అని అడిగితే దోశ అయినా చెప్తానండి. ఎన్ని రకాలు ఉన్నా కానీ అదేంటో నాకు దోశ అంటే ఇష్టం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అంటే మాత్రం మనం టైంకి తిండి తినాలన్నా గానీ కష్టమేనండి, అస్సలు కుదరదు. ఇక టిఫిన్ తిన్నానో లేదో వెంటనే వంట పని అయితే స్టార్ట్ చేసేయాలి, లేకపోతే మా బుడ్డోడితో పనే కాదు. 12 అయితే మా ఆయనకి వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో మా వారు 12 నుంచి బిజీగా ఉంటారు. అందుకే ఈ లోపలే నాకు పనులన్నీ అయిపోతే కొంచెం రిలీఫ్ గా ఉంటది. ఇక వాడిని చూసుకోవచ్చు. ఇక లంచ్ కి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అంటే, ఇక్కడ నెల్లూరులో చిర్రాకు అని ఉంటది అనమాట. అది మీలో ఎంతో మంది తెలుసో తెలీదో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.
సో ఇవాళ వెరైటీ వచ్చేసి చిర్రాకు పప్పు అను కాకరకాయ ఫ్రై అనమాట. ఫాస్ట్గా వంట ప్రిపేర్ చేసేసుకోవాలి. ఎందుకంటే డింపుల్ పాపని 12:15కి స్కూల్ నుంచి తీసుకురావాలి. మొత్తానికి నేను రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్తున్నాను పాపని తీసుకురావడానికి. ఇప్పుడు స్కూల్ దగ్గర పాప రియాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. అబ్బా, స్కూల్ కి వెళ్ళంగానే లోపల గాలొస్తూ చల్లగా భలే అనిపించిందండి. మనం క్లాస్ రూమ్ వరకు వెళ్ళనవసరం లేదు, మనల్ని చూసి ఆయమ్మే చెప్తుంది. వచ్చేసింది చూడండి, బొడ్డుది పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది చూసిందంటే మాత్రం. లాలీపాప్ తింటూ వచ్చింది. ఎక్కడిది లాలీపాప్ అని అడిగితే స్కూల్లో ఎవరిదో బర్త్డే అంట, వాళ్ళు ఇచ్చారని చెప్తుంది. ఇక వెంటనే ఇంటికి మాత్రం రాదండి, తుర్రున ప్లే గ్రౌండ్ లో పరిగెత్తుతుంది. ఇక ఆడుకుంటది ఫ్రెండ్స్ తో కలిసి. నానా తంటాలు పడి రామ్మ అని బతిలో ఆడుకొని ఇంటికి పట్టుకొచ్చుకోవాలి. ఇక మొత్తానికి మధ్యాహ్నం లంచ్ అయితే తినేస్తున్నాము. ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్, ఫస్ట్ బుడ్డోడికి పెట్టాలి, తర్వాత నేను తినాలి. అలా అని చెప్పి డైలీ ఫస్ట్ వాడికి పెట్టి తర్వాత నేను తింటారని అసలు అనుకోమాకండి. వాడు పడుకుంటే మాత్రం నేను ప్రశాంతంగా తినేస్తాను. మాక్సిమం ఫస్ట్ వాడికే పెట్టేస్తాను. ఒకవేళ నాకు ఆకలి వేస్తే మాత్రం నేను తినేస్తాను. మా ఆయన కూడా టైంకి వచ్చేసాడు పనిలో పని. వీడియో పుణ్యమా అంటూ మరేమో రోజు 10 సార్లు పిలిచినా గానీ నాకు పని ఉంది మీరు తినేసేయండి బోండి అని అంటాడు. కానీ నాకేమో అందరం కలిసి తింటే అదొక హ్యాపీనెస్ అనమాట. అబ్బాబ్బాబ్బా, ఏం పిల్లలోనండి. మా పిల్లలు అయితే తిండి అస్సలు తినరు, ఇసిగిస్తారు తిండి విషయంలో. బతిలాడి ఒకవేళ బొడ్డదాన్ని పెద్దదాన్ని అయితే అసలు కొట్టేస్తాను కూడా ఒక్కొక్కసారి కోపంలో. ఇక ఈవినింగ్ వచ్చేసి మావారేమో ఊరెళ్ళాలని చెప్పి బయలుదేరారు. ఇక చూసుకోండి, డింపుల్ పాప మొదలెట్టింది నానా అని ఏడుపు, మామూలు ఏడుపు కాదు. ఒక పక్క మా ఆయనకేమో ట్రైన్ టైం అవుతుందని మా ఆయన హడావిడిలో మా ఆయన ఉన్నాడు. ఇదేమో ఒకటే ఏడుపు, అసలు వదట్లేదు. అది ఏడుస్తా ఉంటే మా ఆయనకి బాధే కదా, మా ఆయన ప్రశాంతంగా వెళ్ళలేకున్నాడు. ఇక లాభం లేదని చెప్పి నేను ఎత్తుకొని గట్టిగా పట్టుకొని మా ఆయన వెళ్ళమని చెప్పాను. మా ఆయన వెళ్ళిన తర్వాత కూడా అరగంట సేపు ఏడుస్తానే ఉండింది నాన్ స్టాప్ గా. సరేలే అని చెప్పి ఏదో ఒకటి మాటలు చెప్పి, నీకు మామిడికాయ ఇష్టం కదా మామిడికాయ కోసిస్తాను రా అని చెప్తే ఎంతో కష్టం మీద ఏడుస్తూనే తినింది. నాకు కూడా మామిడికాయ అంటే చాలా ఇష్టం అండి. ఇంతకీ మీకు కూడా ఇష్టమో కాదో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తింటూ ఉంటే మా బొడ్డోడికి ఎలా వాడు ఊరుకుంటాడా? ఇక వాడిని కూడా రమ్మంటే వాడు కూడా వచ్చేసాడు. వాడికి కూడా ఇష్టం మామిడికాయ. అబ్బా, పెరుగన్నంలో అయితే అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిన మామిడికాయ కోసుకొని తింటా ఉంటే అన్నం మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తాము ఒకరవ. నాకు పెరుగన్నంలో మామిడికాయ అంటే చాలా ఇష్టం అండి, బాగా తింటాను నేనైతే. అలా ఈవినింగ్ మ్యాంగోస్తో అయితే పూర్తి చేసాము. ఇక నెక్స్ట్ నైట్ వచ్చేసి ఫస్ట్ పిల్లలకి పెట్టేస్తున్నాను. పాలన్నం పెడుతున్నానండి. అటు గుంటూరు సైడ్ అయితే మేము పాలల్లో అన్నం వేసుకొని సాల్ట్ వేసుకొని తింటాము పాలన్నము. ఇటు నెల్లూరు సైడ్ తినరు, చాలా మంది తింటారో లేదో కూడా తెలియదు నాకు. మా పెళ్ళైన కొత్తలో కూడా నేను ఇలానే పాలన్నం తింటంటే మా ఆయన ఏంటి పాలల్లో అన్నం వేసుకొని తింటున్నావా, అలా కూడా తింటారా అని అడిగారు కొత్తగా. పాలన్నం కూడా బాగుంటది కదా టేస్ట్. మీరు తింటారా? మీరు తినరో లేదో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదండి మొత్తానికి నా డే అయితే ఇలా పూర్తయిపోయింది. మీ ఇంట్లో మీ స్పెషల్స్ మీరు ఏం చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.